One of them even tried to pull at my sari. They pulled at my hair. In fact, they tore out some of my hair. They threw chappals at me. కింద పడితే తిరిగి లేవచ్చు, అది మనిషి తత్వం. కానీ పడిన ప్రతిసారి లేచి నిలదొక్కుకోవాలంటే అది చాలా కష్టం. అయినా కూడా ఆమె లేచింది. ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించింది. తన చిన్నతనంలో ఒక నటి స్థాయి నుండి 6 సార్లు ముఖ్యమంత్రి వరకు ఎన్నో పాత్రల్లో ఆమె విజయకేతనం ఎగరవేసింది. జయరాం, జయలలిత తను నాశనం చేయాలనుకున్న ప్రతి దాన్ని ఆమె ఎదిరించి గెలిచి చూపించారు. ఫిబ్రవరి 24, 1948న కర్ణాటకలోని మల్కటిలో జయలలిత జన్మించారు. జయలలితకి 2 సంవత్సరాల వయసులోనే మొదటి ఎదురుదెబ్బ తగిలింది. అదే ఆమె తండ్రి చనిపోవడం. కానీ ఆ దెబ్బకి నొప్పి తెలియకుండా కుటుంబ బాధ్యతను చూసుకోవడం కోసం జయలలిత తల్లి సంధ్య నటనని వృత్తిగా ఎంచుకొని చెన్నై వచ్చారు. జయలలిత చాలా బాగా చదివేవారు. 10th క్లాస్లో తమిళనాడులోనే అత్యధిక మార్కులు తెచ్చుకొని గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఆమె ప్రతిభ కేవలం చదువు దగ్గర మాత్రమే ఆగిపోలేదు. భరతనాట్యం, కథక్, మణిపురి లాంటి అనేక నృత్య కళల్ని నేర్చుకున్నారు. జయలలిత 2 దశాబ్దాల పాటు నటించారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 125కు పైగా సినిమాల్లో చేశారు. 1965లో జయలలిత మొదటిసారి ఎంజీఆర్తో కలిసి నటించారు. ఎంజీఆర్ అంటే మారుతూర్ గోపాలన్ రామచంద్రన్. ఎంజీఆర్, జయలలిత మధ్య తెర మీద కెమిస్ట్రీ అప్పుడు ప్రజల్ని బాగా అలరించింది. ఆ సినిమాతో జయలలిత సినిమా కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుంది. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే మళ్ళీ ఎంజీఆర్, జయలలిత కలిసి 27 సినిమాలు చేసేంత హిట్ అయింది. So he was everything to me. He was mother, father, friend, philosopher, guide, everything to me. జయలలిత చాలా విలక్షణమైన నటి. వరుసగా 5 సంవత్సరాలు తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకుంది. ఉత్తమ నటిగా 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా దక్కించుకుంది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, డోంట్ బీ ఏ ఉమెన్ దట్ నీడ్స్ ఎ మ్యాన్, బీ ఏ ఉమెన్ దట్ ఎ మ్యాన్ నీడ్స్. దాని అర్థం ఏంటంటే మగాడి అవసరాలు మాత్రమే తీర్చే స్త్రీగా నువ్వు ఉండకు, నీ అవసరం ఉందని మగాడు గుర్తించేలా నువ్వు ఉండాలని. జయలలిత ఈ సామెతకి దగ్గరగా ఉంటారు. జయలలిత తన రాజకీయ అగ్రటాన్ని 1982లో మొదలుపెట్టారు. అది కూడా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ రాజకీయాల్లోకి రమ్మని అడగ్గా ఏఐఏడిఎంకే పార్టీలో ఆమె జాయిన్ అయ్యారు. I came to politics only because he invited me to do so, only to be of help to him. జయలలిత ఏకసంతాగ్రహి, అంటే దేన్నైనా ఒక్కసారి సులువుగా అర్థం చేసుకొని గ్రహించగల సామర్థ్యం ఆమెకి పుట్టుకతోనే సహజంగా వచ్చింది. అలాగే రాజకీయాలను కూడా చాలా త్వరగానే అర్థం చేసుకొని ఎంజీఆర్కి అత్యంత సన్నిహితురాలుగా మారారు. జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎంజీఆర్ ఆరోగ్యం బాగోలేనప్పుడు స్వయంగా తానే అనేక ర్యాలీలు, ప్రసంగాలు ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన సంవత్సర కాలంలోనే జయలలిత ఏఐఏడిఎంకే పార్టీకి ప్రోపగండా సెక్రటరీ పదవిని అధిరోహించారు. 1984లో మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఏఐఏడిఎంకే పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంజీఆర్ 3వ ముఖ్యమంత్రిగా గెలిచారు. అంతా బాగానే ఉంది. రాజ్యసభకు ఎన్నికైన 3వ సంవత్సరంలోనే ఆమెకి ఒక ఎదురుదెబ్బ తగిలింది. అదే జయలలిత విషయంలో ఆడదానికి ఆడదే శత్రువు అని రుజువైంది. ఎంజీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఎంజీఆర్ భార్య జానకి జయలలిత చేస్తున్న పార్లమెంటరీ పార్టీ లీడర్ పదవి నుండి 1985లో తొలగించింది. 1987లో ఎంజీఆర్ చనిపోయారు. అప్పటి వరకు జయలలితకి వెన్నుముకగా ఉన్న ఎంజీఆర్ చనిపోవడం జయలలిత జీవితంలో చాలా పెద్ద దెబ్బని చెప్పుకోవాలి. So after he died, I didn't really want to continue, but my party men and party women wouldn't allow me to quit. అప్పటి వరకు ఆమె మీద ఎంతమందికి అసూయ ఉన్నా అదంతా మనసులోనే ఉండేది. ఇప్పుడు ఆ అసూయ ఒక్కొక్కరి నోట్ల నుండి తోటాల్లాగా బయటకు వచ్చి జయలలితని కాల్చడం మొదలుపెట్టాయి. ఎంజీఆర్ శవం దగ్గరే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంజీఆర్ని ఆమె చివరి చూపు చూడనీయకుండా ఘోరంగా అవమానించారు. భౌతిక దాడి చేశారు. స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఇచ్చేశారు. కానీ ఆ సంఘటన ఆమెకి పునర్జన్మనిచ్చింది. జరిగిన అవమానానికి సమాధానం చెప్పాలని ఆమెలో కసి మొదలైంది. ఆ పట్టుదలే ఆమెలో కొత్త స్థైర్యాన్ని నింపింది. అప్పుడే ఆమె కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టింది. ఏఐఏడిఎంకే పార్టీ ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఎంజీఆర్ భార్య జానకికి సపోర్ట్ చేసేవారు, ఇంకో వర్గం జయలలితకి సపోర్ట్ చేస్తూ ఎంజీఆర్ వారసత్వాన్ని కొనసాగించాలని మద్దతు తెలిపేవారు. జయలలిత ఒక స్త్రీయే అన్న విషయం మర్చి కొందరు ఆమె పట్ల పశువుల్లా ప్రవర్తించారు. 1988లో ఎంజీఆర్ భార్య జానకి అవిశ్వాస తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం మిగలలేదు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ జానకి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకి పిలుపునిచ్చారు. ఆ ఎలక్షన్ అయ్యే వరకు తమిళనాడుని రాష్ట్రపతి పాలనలో ఉంచారు. ఈసారి జయలలిత తన రాజ్యసభ సీట్ని వదిలేసి ఎలక్షన్స్లో పోటీ చేశారు. ఎవ్వరూ ఊహించిన విధంగా ఆమె దిగ్విజయంగా గెలిచింది. మొదటిసారి తమిళనాడులో మహిళా అపోజిషన్ లీడర్గా ఒక స్త్రీ చరిత్ర సృష్టించింది.
జయలలిత గెలవడం జీర్ణించుకోలేని ఎంజీఆర్ భార్య రాజకీయాల నుండి తప్పుకున్నారు. అప్పటి వరకు 2 ముక్కలుగా చీలి ఉన్న పార్టీని జయలలిత ఒకటి చేశారు. పార్టీకి జనరల్ సెక్రటరీగా పదవిని అధిరోహించారు. అయితే మార్చి 25, 1989న జయలలిత జీవితంలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే ఒక నీచమైన సంఘటన జరిగింది. ప్రజల్ని పాలించాల్సిన నాయకులే రౌడీలుగా మారారు. మన దేశ చరిత్రలోనే అసెంబ్లీలో పోలీసులు ఎమ్మెల్యేల మీద లాఠీచార్జ్ చేశారంటే అది ఎంత తీవ్రమైన చర్యో మీరే ఊహించుకోండి. అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ అసెంబ్లీలో స్టేట్ బడ్జెట్ టాపిక్ పైన ఆర్గ్యుమెంట్ తీసుకుని వచ్చింది. ఆ ఆర్గ్యుమెంట్ని కావాలనే చిలికి గాలివానగా మార్చి జయలలితపై చేసుకున్నారు. ఒక ఆడది, అందులోని సినిమాలు నటించేది, ఆమె ఇంత గొప్ప స్థాయికి వచ్చి ప్రతిపక్ష హోదాలో శాసించడం అనే విషయాన్ని జీర్ణించుకోలేని పురుషాహంకార కుక్కలు పిచ్చి కుక్కల కన్నా నీచంగా ప్రవర్తించారు. ఈ సంఘటన గురించి జయలలిత ఏమన్నారో వినండి. On March 25th, 1989, in the presence of the Chief Minister, Mr. Karunanidhi, with both his wives watching from the VIP boxes, all his MLAs and ministers physically assaulted me. If they had succeeded in banging it on my head, I wouldn't be alive today. And one of them even tried to pull at my sari. They pulled at my hair. In fact, they tore out some of my hair. They threw chappals at me. దురదృష్టం ఏంటంటే ఒక స్త్రీ కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఘోరాతి ఘోరంగా అవమానపడుతూనే ఉంది. స్త్రీ అంటే ఏడ్చేది కాదు, కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ తిరిగి పోరాడడానికి ప్రయత్నించేదని జయలలిత రుజువు చేశారు. మొత్తానికి 1991లో తమిళనాడులో 43 సంవత్సరాలకే అతి చిన్న వయసులోనే ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. I made a vow that day. I said, I will never set foot in this assembly again. And when I do enter this assembly again, I will enter as chief minister. And I fulfilled my vow within 2 years. I did it. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ముఖ్యమంత్రి అవగానే తనకు జరిగిన అవమానానికి ధీటుగా స్త్రీ అభ్యుదయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పోలీస్ శాఖలో స్త్రీలకి 30% కోటాని, స్త్రీలకు ప్రత్యేక లైబ్రరీస్ని కూడా నియమించారు. ఇండస్ట్రియలైజేషన్ని బాగా అభివృద్ధి చేశారు. ఎన్నో ఆటోమొబైల్ కంపెనీస్ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని తమిళనాడుకి తీసుకొచ్చారు. ఆడబిడ్డలు పుట్టగానే చంపేయడం, వదిలేయడం చేస్తున్నారని వారి కోసం క్రాటిల్ బేబీ స్కీమ్ పెట్టి వారికి సంరక్షణ కల్పించారు. ఈ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఉయ్యాలు ఉంటాయి. కొంతమంది ఆడపిల్లలు పుడితే చంపేస్తున్నారు, కానీ అలా చేయకుండా వాళ్ళకు పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చి ఆ ఉయ్యాల్లో పెట్టి వెళ్ళిపోతే ఆ ఆడపిల్లలకి రక్షణ కల్పించి లీగల్గా వేరే వాళ్ళకి దత్తిచ్చే పనిని గవర్నమెంటే చూసుకుంటుంది. ఒకసారి సీఎంగా చేసినందుకే జయలలిత పైన అనేక కేసులు పెట్టారు. కలర్ టీవీ స్కామ్, కోల్ ఇంపోర్ట్ డీల్ కేస్, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్, ఇలా 40 కేసులు పెట్టారు. జయలలిత స్నేహితురాలు శశికళ వల్ల జయలలితని అందరూ బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. శశికళని జయలలిత ఎంత నమ్మారంటే శశికళ మేనల్లుడిని జయలలిత దత్తత తీసుకొని అతని వివాహాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో చేశారు. ఆ పెళ్లి రిసెప్షన్కి 1,50,000 మంది అతిథులు హాజరయ్యారు. ఈ పెళ్లి వల్లే ఆమెపై అందరి దృష్టి పడింది. ఈ పెళ్లి వల్ల ఆమె చాలా ఎలిగేషన్స్ ని ఎదుర్కొన్నారు. ఈ ఎలిగేషన్స్ ని అపోజిషన్ పార్టీ ప్రచారం చేయడం వల్ల 1996లో జయలలిత ఓడిపోయారు. సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఆమె మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు పెట్టారు. ఆ రైట్స్ వెనుక ఉన్నది కరుణానిధిని జయలలిత నమ్మకం. ఆ రైడ్లో జయలలిత దగ్గర 10,000 చీరలు, 750 జతల చెప్పులు, 90 వాచ్లు, 28 కిలోల బంగారం, ఇంకా 800 కేజీలు వెండి దొరికింది. అందుకు గాను 1996లో జయలలితని 28 రోజులు జైల్లో ఉంచారు. A dark dungeon. It hadn't been swept or cleaned for years probably. Every conceivable type of insect and rodent was there. There were big rats, sewer rats. ఆమె జైలు నుంచి బయటికి రాగానే జాతీయ రాజకీయాలపై మక్కువ చూపించారు. జయలలితకున్న ఎంపీల సపోర్ట్తో ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. ఆ సపోర్ట్కి ప్రతిఫలంగా తనపై ఉన్న కేసులు ఎత్తేయాలని ఆమె కోరారు. కానీ అందుకు అటల్ బిహారీ వాజ్పేయి ఒప్పుకోలేదు.
ఎన్డీఏ నుండి వెంటనే ఎంపీల మద్దతుని విరమించుకొని అటల్ బిహారీ ప్రభుత్వం కూలేలా చేశారు. 2000 సంవత్సరంలో ఆమెపై వచ్చిన అవినీతి ఎలిగేషన్స్ వల్ల 2001 ఎలక్షన్స్లో ఆమె పోటీ చేయకూడదు అని ఉత్తర్వులు వచ్చాయి. అయినా సరే జయలలిత పార్టీనే ఆ ఎలక్షన్స్లో గెలిచింది. ఆ కేసెస్ని అధిగమించి రెండోసారి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికే ఫ్లైఓవర్ కాంట్రాక్ట్లో అవినీతి జరిగిందని కరుణానిధిని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయించారు. ఏదో ఒక వీధి రౌడీని అరెస్ట్ చేసినట్టు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ అరెస్ట్ ఎందుకు జరిగిందో మీకు అర్థమైంది కదా, అదే ప్రతీకారచర్య. డిసెంబర్ 2001లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పుడు జయలలిత తన రెండోసారి చేస్తున్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన అనుచరుడు పన్నీర్ సెల్వంకి ఆ పదవిని ఇచ్చింది. ఆ తరువాత 2003లో మద్రాస్ హైకోర్టు ఆ కేసెస్ని రివ్యూ చేసి జయలలిత నిరపరాధి అని తీర్పు ఇవ్వగా జయలలితకి మళ్ళీ అవకాశం వచ్చింది. 6 నెలల్లో వచ్చిన బై ఎలక్షన్స్లో విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు జయలలిత ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మహిళా పోలీస్ కమాండోస్ని ప్రవేశపెట్టారు. లాటరీస్, గుట్కా, పాన్ మసాలా అన్ని బ్యాన్ చేశారు. ఇది మాత్రమే కాకుండా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పర్ని కూడా పథకం ప్రకారం 2004లో ఎన్కౌంటర్ చేయించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్కీమ్ని మొదలుపెట్టారు. ఆమె ప్రవేశపెట్టిన వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతిని దేశం మొత్తం మెచ్చుకుంది. వేరే రాష్ట్రాల్లో కూడా కొంతమంది దీన్ని పాటించారు. అదే సంవత్సరంలో వచ్చిన సునామీ సమయంలో కూడా జయలలిత సమర్థవంతమైన పాలన చేశారు. ఆ సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అందుకు గాను అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం జయలలితని అభినందించారు. అప్పటి నుండే ఆమెని జనాలు ఐరన్ లేడీ అని పిలవడం మొదలుపెట్టారు. అంత బాగా చేసినప్పటికీ 2006 ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ గెలుపొందింది. రోజులు గడిచాయి. 2011 ఎలక్షన్స్లో మళ్ళీ జయలలిత 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. తక్కువ ధరలకే అమ్మ నిత్యావసరాల పేర్లతో వస్తువులు ఇవ్వడం, అమ్మ వాటర్ బాటిల్, అమ్మ స్టాల్, ఇంకా అమ్మ క్యాంటీన్ కూడా స్థాపించారు. ₹1 కడుపు నిండుగా భోజనం పెట్టారు. ఇవన్నీ చేయడం వల్ల జయలలిత తమిళనాడుకే అమ్మలా మారిపోయారు. జయలలిత 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి పల్లెటూరుతో సహా డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాలని అందరికీ ఉచితంగా ల్యాప్టాప్స్ ఇచ్చారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఆమెపై కేసెస్ వైదొలగలేదు. ప్రతిసారి ఏదో ఒక కేసు ఆమెని వెంటాడుతూనే ఉంది. 2014లో బెంగళూరు స్పెషల్ కోర్టు జయలలితకి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 100 కోట్ల ఫైన్ కూడా వేశారు. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడిన వారు రాజకీయాలకి అనర్హులు. అందుకే ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ జనాలు అన్ని రకాలుగా నిరసన చేయడం మొదలుపెట్టారు. 21 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత సుప్రీంకోర్టు నుండి ఆమెకి బెయిల్ వచ్చింది. ప్రజలు తండుపు తండాలుగా జయలలితకి ఘన స్వాగతం పలికారు. 2015లో కర్ణాటకలోని స్పెషల్ బెంచ్ ఆఫ్ హైకోర్టు జయలలితని నిరపరాధిగా నిర్ధారించారు. 2015లో మళ్ళీ 5వ జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని పెట్టి ₹2,40,000 కోట్ల పెట్టుబడులుగా తమిళనాడుకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ ప్లాన్స్ ద్వారా ప్రతి పేదవాడు చాలా తక్కువ ధరకే టెస్ట్ చేయించుకునే అవకాశం కల్పించారు. 2016లో 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైనా నెలలో 10 సార్లు బస్సులో ఫ్రీగా తిరగొచ్చని కూడా తీర్మానం చేశారు. అదే సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జయలలిత మళ్లీ గెలిచి 6వ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలే రైతులకి రుణమాఫీ ఇప్పించారు. అలాగే పొలాలకి 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ని ఇచ్చారు. తమిళనాడులో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను కూడా స్థాపించారు. 2016 21 సెప్టెంబర్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2 చెన్నై మెట్రో లైన్స్ని మొదలుపెట్టారు. అదే ఆమె చివరిగా ప్రజలకి ముఖ్యమంత్రిగా కనిపించిన రోజు. ఆ తర్వాత రోజే ఆమెకు ఒంట్లో బాగోక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చాలా రోజులు హాస్పిటల్లో పోరాడి 5 డిసెంబర్ 2016న గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆమె వెళ్ళిపోయిన ప్రజల గుండెల్లో అమ్మ అనే పేరు అలానే ఉండిపోయింది. ఆమె పేరు మీద ఇప్పుడు ఎన్నో సినిమాలు కూడా వస్తున్నాయి. జయలలిత ఎన్నో మంచి పనులు చేశారని కొందరు అంటారు. కాదు, పదవిని అడ్డం పెట్టుకుని అవినీతి చేశారని ఇంకొందరు అంటారు. అయితే ఎవరి జీవితంలో అయినా ఇలాంటి 2 భావనలు ఉండడం సహజం. ప్రతి మనిషి ఎవరో ఒకరికి మిత్రుడే, ఎవరో ఒకరికి శత్రువే. జయలలిత జీవితం నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఒకటే: మనం ఎదిగే సమయంలో అనేక అవరోధాలు సహజంగా వస్తాయి, లేదా ఎవరన్నా ఆ అవరోధాలని కల్పిస్తారు. ఎన్ని అవరోధాలు వచ్చినా చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకోవాలి. రాజకీయ రంగం అనేది రంగస్థలం మీద నాటకం లాంటిది. తమిళనాడుకి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎదిగిన మహానేత అయిన ఎంజీఆర్ గారి రాజకీయ ప్రస్థానాన్ని తన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు కాకుండా ఎవరో ఊరు పేరు లేని కేవలం ఆయన పక్కన నటించిన జయలలిత కొనసాగిస్తుందని ఎవరో ఊహించలేదు. దేశ రాజకీయాలకు తన జీవితం ద్వారా ఆమె ఇచ్చిన సందేశం ఒకటే: రాజకీయం ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడింటి సంపద కాదు. రాజకీయానికి వారసత్వంతో సంబంధం లేదు. రంగస్థల నటన నుండి మహానేతగా మారి ప్రజలందరి చేత అమ్మ అని అరుదైన గౌరవంతో పిలిపించుకున్న ఆమె రాజకీయానికే కాదు, సమస్త స్త్రీలోకానికే ఆదర్శం. कहता है दिल और मचलता है दिल,
मेरे साजन ले चल मुझे तारों के पास. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.